ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తినటానికి తిండి దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ గాజాకు మానవతా సాయం అందకుండా అడ్డుకుంటోంది ఇజ్రాయెల్. ఆహారం, అత్యవసర ఔషధాల వంటి హ్యుమానిటేరియన్ ఎయిడ్తో స్పెయిన్, ఇటలీ నుంచి బయలుదేరిన నౌకలను ఇజ్రాయెల్ బలగాల మధ్యలోనే అడ్డుకుంటున్నాయి. అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన 45 నౌకల ఫ్లీట్ను ఐడిఎఫ్ కమాండోలు చుట్టుముట్టి అందులోని వారికి అదుపులోకి తీసుకున్నారు. ఐడిఎఫ్ దాడుల్లో గాజాలో 24 గంటల్లో 41 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దక్షిణ గాజాలో 27 మంది, ఆహార పంపిణీ కేంద్రాల వద్ద 14 మంది చనిపోయినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వీడన్కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ సహా మరికొందరు హక్కుల కార్యకర్తలు ప్రయాణిస్తున్న నౌకలను ఐడిఎఫ్ అడ్డుకుంది. సమీపంలో ఇజ్రాయెల్ పోర్టుకు తరలించింది. ఈ నేపథ్యంలో తమను ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు గ్రెటా థన్బర్గ్. గ్లోబల్ సముద్ర ఫ్లోటిల్లో సభ్యులతో కలిసి గాజాకు వెళ్తూ ఉండగా తమను అడ్డుకొని బంధించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ గ్రెటా థన్బర్గ్ క్షేమంగానే ఉన్నారంటూ వీడియో విడుదల చేసింది. గాజా నలువైపులా ఆంక్షలు ఉండటంతో వీరి నౌకలను అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించింది.